హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్, జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మన మెయిల్కి పంపిస్తారు. సో జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇస్తామో దానికి జిఎస్టీ సర్టిఫికేట్ మనకి మెయిల్ ద్వారా సెండ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఆ సర్టిఫికేట్ చూసుకుంటాము. దాంట్లో మన జిఎస్టీ నెంబరు, మన డీలర్ టైపు, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి చాలామంది చెప్తున్నది ఏంటంటే, సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మీ కంపెనీకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మీ బిజినెస్ ప్లేస్లో జిఎస్టీ సర్టిఫికేట్ బోర్డు లాగా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. సో ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలో చూద్దామా. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ కూడా, సో ఎవ్రీ కంపెనీ వాళ్ళు కూడా జిఎస్టీ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ప్రెమిసెస్లో ఆ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద ప్రూఫ్ అనమాట, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని. సో మనం జిఎస్టీ పోర్టల్ నుంచి జిఎస్టీ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లస్ ప్రింట్ తీసుకోవాలో చూద్దామా. నెక్స్ట్, ఇక్కడ శ్రీ భారతి టెక్నాలజీస్, ఇది కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, క్లాస్ రూమ్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు టాక్సేషన్ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా, సో ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలనుకున్నా, యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేయాలి, ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలనుకున్నా, సో మీ జిఎస్టీ రిటర్న్స్, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు క్లాసెస్కి. నెక్స్ట్, ఇప్పుడు జిఎస్టీ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ gst.gov.in అని టైప్ చేయండి. gst.gov.in క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మనము హోమ్ పేజ్ తీసుకుందాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హోమ్ తీసుకుందాము. సో మన జిఎస్టీ పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ లాగిన్ అవ్వాలండి. మన జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ లాగిన్ క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. సో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ వేసి, క్యాప్చర్ కోడ్ వేసి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్ తీసుకోండి. యూజర్ సర్వీసెస్లో వ్యూ అండ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. వ్యూ అండ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేసుకోండి. వ్యూ అండ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మన సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ డేట్లో ఇష్యూ చేశారు, పక్కనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని జిఎస్టీ REG 06 ఫామ్ అంటాము. ఇక్కడ మీకు GSTR 78 TDS సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి అంటే ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు, ప్లస్ డౌన్లోడ్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది చూడండి. దీనిపైన క్లిక్ చేశారంటే డౌన్లోడ్స్కి వెళ్ళి సర్టిఫికేట్ అనేది ఓపెన్ చేశారంటే మనకి సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకొని మన బిజినెస్ ప్రెమిసెస్లో మనం ఫస్ట్ ఫ్రంట్లో దీని జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది డిస్ప్లే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో మన కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి, అడ్రస్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం కూడా, మనం ఏ టైప్ ఆఫ్ డీలరో దాని గురించి, రెగ్యులర్ డీలరా, ఇలా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో. సో దీన్ని ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే చూడండి ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ప్రింట్ వచ్చేస్తుంది మీకు. మీరు డౌన్లోడ్ చేసి మీరు సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు మీ సిస్టమ్స్లో. సో మనం ప్రింట్ తీసుకున్న జిఎస్టీ సర్టిఫికేట్ని సో బిజినెస్ ప్రెమిసెస్ ఫ్రంట్ ప్లేస్లో మనం డిస్ప్లే పెట్టుకోవాలి దీన్ని. సో దట్ ఈస్ ద రూల్, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లస్ ఎలా ప్రింట్ తీసుకోవాలి. దీంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ డీలరో తెలియకపోతే కూడా టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెగ్యులర్ అని వస్తుంది మీకు. సో ఇది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేసుకునేటప్పుడు చాలామందికి యూజ్ అవుతుంది. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా జిఎస్టీలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో
ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్తో జిఎస్టీ ఫుల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.